టు మిన్నీ అప్డేట్ ఛానల్. ఈరోజు బాలామృతంతో కేక్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి డ్రై ఫ్రూట్స్, బాలామృతం, బేకింగ్ సోడా, సాల్ట్, పెరుగు, చక్కెర, పాలు, నెయ్యి, తేనె ఇవి కావాలండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్స్ బాలామృతం వేసి చక్కెర వేసుకొని 2-3 యాలకులు వేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఈ బాలామృతం ఎంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే అంత మంచిగా కేక్ వస్తుందండి. మిక్సింగ్ బౌల్లోకి ఈ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బాలామృతం తీసేసుకోవాలండి. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి, తగినంత సాల్ట్ అండి. తర్వాత పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు అనేది ఎగ్గుకు బదులుగా అండి, కోడిగుడ్డుకు బదులుగా పెరుగు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అందులో కొద్దిగా పోసుకుంటూ ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. కొంచెంగా కలుపుకోవాలి బాగా. ఇలా కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వచ్చేలాగా పాలు పోసుకొని కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఇలానే ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలండి. అప్పుడు కేక్ అనేది చాలా మంచిగా వస్తుంది. కేక్ మౌల్ తీసుకోవాలండి. మీ దగ్గర ఏ కేక్ మౌల్ ఉంటే అది తీసుకోండి. మా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకున్నాము. ఇందులో నెయ్యి అనేది బాగా అప్లై చేసుకోవాలండి. ఎంత బాగా అప్లై చేసుకుంటే కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. దగ్గర ఇలాంటి మౌల్ లేకపోయినా అడుగు మందంగా ఉండే ఏదైనా బౌల్ తీసుకున్నా సరిపోతుందండి. ఇలా ఈ మౌల్కి నెయ్యి మంచిగా అప్లై చేసేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోసేసుకోవాలి. ఇది ఈవెన్గా వచ్చేలాగా ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకుంటే అంత ఈవెన్గా వస్తుంది, అంటే మొత్తం ఒకే షేప్లోకి వచ్చేస్తుంది. ఇలా అంతా ఈ మిశ్రమం అంతా వేసేసుకున్న తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా గార్లిష్ చేసుకున్న తర్వాత ఓవెన్ యూజ్ చేసుకొని చేస్తారు కదండి, అలా కాకుండా స్టవ్ మీద ఎలా చేయాలో చెప్తాను. కింద మందంగా ఉండే ఒక పాత్రను తీసుకోండి. అందులో ఒక ప్లేట్ని కానీ ఒక స్టాండ్ని కానీ ఉంచాలండి. ఇలా ఉంచాలి. దీని మీద ఒక మూతను ఉంచి దాన్ని ఒక 5 minutes వేడి చేయాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టేసి ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే 30 to 35 minutes ఉంచాలండి. లో ఫ్లేమ్లో అయితే 40 to 45 minutes ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానండి, మీ ఇష్టం అండి. మీరు లో ఫ్లేమ్లో అన్నా చేసుకోవచ్చు, మీడియం అన్నా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అయిందని ఎలా తెలుసుకోవాలంటే ఇలా చాకు పెట్టి అలా తీస్తే అంటుకోకుండా ఉండాలండి. చాకుకి ఏం అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయిందండి. మనం చూద్దాం ఎలా వచ్చిందో. చల్లారిన కేక్ని మేము చూపించిన విధంగా ఇలా తీస్తే కేక్ అనేది ఈజీగా వస్తుందండి. ఒక ప్లేట్లో మోల్డిచ్చి పెట్టేసి ఆ మోల్ని అలా తట్టేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి కేక్. ఇప్పుడు అనిపిస్తుందండి, చూసారా ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి మీరే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.